బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లతో తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారంటూ ఆరోపించారు. కరీంనగర్లో జనహిత పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఓట్ చోరీతోనే గెలిచారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఓట్ల చోరీపై ఎన్నికల సంఘాన్ని కలుస్తామంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. నిన్న తెలంగాణలోని 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని, ముఖ్యంగా బండి సంజయ్కి అంత మెజారిటీ రావడానికి కారణం దొంగ ఓట్లే అని ఆయన ఒక సంచలన ఆరోపణ చేశారు. ఆయన మనతో ఉన్నారు. సార్, బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచారు, మీరు కూడా 8 మంది ఎంపీలు గెలిచారు కదా, ఎట్లా ఆ 8 మంది ఎంపీల్లో జరగని ఓట్ దొంగతనం ఈ బీజేపీ వాళ్ళపైన ఎట్లా జరిగిందంటారు? ఆధారాలు ఉన్నాయి? మాకు వాళ్ళకి తేడా ఉంది. అధికారమే పరమావధి, అధికారం లేకుంటే బతకలేమని మోడీ, అమిత్ షా ఆ ప్రక్రియకు పాల్పడ్డారు. అధికారాన్ని తృణప్రాయంగా త్యజించిన కుటుంబం గాంధీ కుటుంబం. ప్రధానమంత్రి పదవిని కాదని త్యాగం చేసిన కుటుంబం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. సో వాళ్ళకి మాకు వ్యత్యాసం. ఓట్లు దొంగిలింపు చేయాల్సిన అవసరం, ఆగత్యం మాకు లేదు, వాళ్ళకుంది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మహారాష్ట్రలో రుజువులతో సహా బయటపెట్టినారో, నేను ఈ మాట ముందు చెప్పలే, మహారాష్ట్రలో బయటపడింది దొంగతనం కాబట్టి ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. ఆనాడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో తెలంగాణలో 8 మంది పార్లమెంట్ గెలిచే బీజేపీ ఎంపీలు గెలిచే పరిస్థితి లేదు. మరి గెలిచినారంటే మాకు అనుమానాలు ఉన్నాయి. కరీంనగర్లో ఒక 2 రూమ్ల ఇంట్లో 69 ఓట్లు నమోదై ఉన్నాయని ఇప్పుడు రుజువులతో చెప్తా ఉన్నారు. దీని అర్థమైంది, ఇక్కడ లేని ఓట్లు, బయట ఓట్లు ఇక్కడ తెచ్చి నమోదు చేసుకొని గెలిచినారనే అనుమానం బలంగా ఉంది. నేను ఆ ఆరోపణ కట్టుబడి ఉన్నా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజాయితీగా నిష్పక్షపాతంగా వస్తే నేను మా నిజామాబాద్ పట్టణంలో నిరూపిస్తా. నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్కు చెందని వారు చుట్టుపక్కల మహారాష్ట్ర గ్రామాల్లో ఉండేటువంటి నార్సీ, నాయగాం, దేగ్లూరు, మద్నూరు లాంటి ప్రాంతాల నుంచి వచ్చి నిజామాబాద్లో ఓటు నమోదు చేయించుకున్నారు. అందుకే ఆనాడు అనూహ్యంగా బీజేపీ కార్పొరేటర్ గెలిచారు. ఆ ప్రక్రియ అరవింద్ కూడా దోహదపడి ఉంటుంది, సాయం చేసి ఉంటుంది, లాభపడి ఉంటుంది. అందుకే ఈ అనుమానాలు కాబట్టి ఇది ఛేదించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. మేము రేపే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాస్తాం. మహారాష్ట్రలో జరిగినటువంటి ఓటు దొంగ ప్రక్రియ తెలంగాణలో జరిగినట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. డెఫినెట్గా ఈ ప్రక్రియను మీరు ఛేదించాల్సిందిగా. కోలార్లో బండి సంజయ్ రికార్డు మెజారిటీతో గెలిచారు. ఒక సామాజిక వర్గం నుంచి, అంటే 2 పెద్ద పార్టీల నుంచి ఒకే సామాజిక వర్గానికి సంబంధించి 2 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి ఆయన బీసీగా ప్రమోట్ చేసుకున్నారు. సో అట్లా కూడా జనం ఎక్కువ ఓట్లు వేసి ఉండొచ్చు కదా. అదే అక్కడే అనుమానాలు వస్తూ ఉన్నాయి. కరీంనగర్లో ఒక ఇంట్లో 69 ఓట్లు ఉన్నాయంటే దాని అర్థమైంది. మాకు బలమైనటువంటి అనుమానం ఉంది. నేను మళ్ళీ ఆరోపణ చేస్తున్న ఈ 8 మంది గెలిచిన ఎంపీల్లో చాలా చోట్ల అవకతవకలు జరిగి ఉండొచ్చు. నేను అందరి గురించి మాట్లాడలే, కానీ మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఛేదించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. ఈ దేశంలో నీకైనా నాకైనా ఇంకెవరికైనా ఒకే ఓటు ఉండాలి. మహారాష్ట్ర ఎన్నికల పరిశీలించి రాహుల్ గాంధీ రుజువులతో బయటపెట్టాడు. ఒక వ్యక్తికి మహారాష్ట్రలో ఓటు ఉంది, కర్ణాటకలో ఓటు ఉంది, పక్క రాష్ట్ర గుజరాత్లో ఓటు ఉంది. అని అర్థమైంది, అవకతవకలు జరిగాయని కదా. మరొక పక్క బీహార్లో కాంగ్రెస్ పార్టీ గ్రూప్కి పడతాయి ఓట్లు అనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని ఓట్లను ఉద్దేశంతో తొలగిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు మొట్టికాయ వేసి ఈ తొలగించిన దాదాపు 60 లక్షల ఓట్లు మళ్ళీ తిరిగి వెబ్సైట్లో పెట్టాలని చెప్పింది. దాని అర్థమైంది, సుప్రీంకోర్టు చెప్పగానే చెప్పింది కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవకతవకలు పాల్పడుతుందని. ఈ అనుమానం నివృత్తి చేయాల్సిన అవసరం. ఎలక్షన్ కమిషన్ మీదనే అనుమానం ఉందంటున్నారు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్కే మీరు ఫిర్యాదు చేయబోతున్నారు. అదే దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రకంగా వ్యవహరించాలో ఆ రకంగా వ్యవహరిస్తలేదని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలని నివృత్తి చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక బీజేపీ అధికార ప్రతినిధిలాగా వారే ఉల్టా రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయడం అంటే దాని అర్థమైంది. ఇలా నేను కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అనుమాన పడుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయని. దాని కారణంగానే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే వేల సంఖ్య, లక్షల సంఖ్య జనం వస్తూ ఉన్నారు. దాని అర్థమైంది, ఆ వస్తున్న ప్రజలు నమ్ముతున్నారు ఎలక్షన్ చోరీ జరిగింది దేశంలో అని.
ఓట్ల చోరీ పైన తెలంగాణలో కొన్ని ఉప ఎన్నిక రాబోతోంది, స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా రాబోతుంది. జూబ్లీస్ లో కూడా చాలా బయట ఓట్లు నామోదయ్య ఉన్న అనుమానాలున్నాయి. మా ముగ్గురు మంత్రుల కమిటీని సూచిస్తా ఉన్నాను, దీన్ని అప్రమత్తంగా ఉండాలి. మన బిఎల్ఏలు ప్రతి ఓటును పరిశీలించి దాంట్లో నిమగ్నమే ప్రక్రియ చేస్తే తప్ప నిజాయితీగా అక్కడ ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా బండి సంజయ్ పైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ 8 మంది ఎంపీలు ఓట్ చోరీ ద్వారానే తెలంగాణలో గెలిచారని ఆయన ఆరోపించారు. తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.